మిర్యాలగూడ పట్టణంలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో పట్టణంలో నాకాబందీ నిర్వహించారు. ప్రధాన జంక్షన్ల వద్ద జరిగిన వాహన తనిఖీలను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేనివి, డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించిన సుమారు 150 బైకులను పోలీసులు సీజ్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం రౌడీ షీటర్లను పిలిపించి ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన మిర్యాలగూడ టౌన్ నల్గొండ జిల్లాలో మన మిర్యాలగూడ పోలీస్ ప్లస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ అందరూ కలిసి ఒక 300 ర్యాంక్స్తో మనం ఇవాళ నాకాబందీ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ నాకాబందీలో మనం మిర్యాలగూడ టౌన్ మొత్తంలో కూడా అన్ని ప్లేసెస్ని కూడా కవర్ చేసుకుంటూ స్పెషల్ డ్రైవ్ కింద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ వెహికల్ చెకింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్, సైలెన్సర్స్ ఉన్న వెహికల్స్, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్స్, అన్నెసరీగా మూవ్మెంట్ చేసే వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ స్పెషల్ డ్రైవ్ కింద వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరిలో ఇప్పుడు దాకా మనం సుమారు 150 మందిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళందరి మీద కూడా మనం డీడీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ మీద కూడా వాటి మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, రాత్రిపూట అన్నెసరీగా ఏం పని లేకుండా కూడా అవారాగా తిరగడం ఇట్లాంటివన్నీ మానుకోవాలి. బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇంట్లో చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ చేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా రోడ్ల మీద అన్నెసరీగా బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే రోడ్ల మీద తాగి బండ్లు నడుపుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, హైవేల మీద అన్నెసరీగా బాతికాలని కుట్టడం, ఇట్లాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్, మా మిర్యాలగూడ పోలీస్ తరఫు